గరికపాటి గారు ఏం చెప్పినా నర్మగర్భంగా, నిర్భయంగా చెప్తారు. అది మనకి బోధ అయ్యేసరికి అంటే తత్వం బోధ అయ్యేసరికి సమయం పడుతుంది. ఈ మధ్య ఆయన ఒక ప్రసంగంలో ఏదో చెప్తూ ఒక షార్ట్ వచ్చింది. అదేంటంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి భోజనాలు పెడతారు కదా. ఆ విషయంలో ఆయన ఏమన్నారంటే భోజనం పెట్టడం ఇది పెట్టడం తప్పు కాదు, కానీ విద్యా వ్యవస్థలో విద్య మాత్రం లేదు. ఈ ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందంటే ఎన్ని గుడ్లు వచ్చాయి, ఈరోజు భోజనం ఏంటి, ఏం కూర, ఇవి రాసుకోవడానికి సమయం సరిపోతుంది తప్ప గాడిద గుడ్డు గన్నెర రొడ్డే తప్ప ఇంకేమీ లేదు. పైగా ఈ పెళ్లి కొడుకు శోభనం గదిలో ఏ విధంగా అయితే సిగ్గుపడుతూ కూర్చుంటాడో అలాంటి పరిస్థితి పిల్లలకు వచ్చింది. ఆ విధంగా కూర్చుంటారు, వీళ్ళేమొచ్చేసి భోజనాలు వడ్డిస్తుంటారు. అంటే ఉపాధ్యాయుడు ఏం చెప్పాలి, విద్య చెప్పాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, అండ గురించి లెక్కేసుకుంటున్నాడు. ఈ విధంగా ఏదో చెప్పారు ఆయన. అంటే జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పారు. ఓట్ల రాజకీయాలు జరుగుతున్నాయి పిల్లల భోజనం విషయంలో. కొన్ని పెట్టేదేదో సరిగ్గా పెడుతున్నారంటే అది లేదు. ఒక పోషకాహారం పేరుతో ఎంత విడుదల చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, కాంట్రాక్ట్లు ఎవరు, ఇదేమీ కూడా పట్టించుకోకుండా భోజనాలు పెడుతున్నామని చెప్తున్నారు. వాస్తవానికి ఇందులో టీచర్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఆ కాంట్రాక్టుల్లో. ఎందుకంటే అక్కడ హెడ్ మాస్టరే మెయిన్. అతను కనుక కంప్లైంట్ చేశాడంటే కాంట్రాక్టర్ రద్దు అయిపోతుంది. కాబట్టి ప్రతి నెల కాంట్రాక్టర్ ప్రతి నెల లేకపోతే బిల్ అందిన ప్రతిసారి ఎంతో కొంత ఇస్తూ ఉంటాడు హెడ్ మాస్టర్కి. చాలా మంది అలా తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోకపోయినా చాలా మంది తీసుకుంటున్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడితే దీని గురించి ఈ బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడంటే ఈయనకి విద్యార్థులంటే చులకన భావం, ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే చులకన భావం, ఏవేవో మాట్లాడుతున్నాడు. అంటే కులం తీసుకొస్తున్నాడు. ఈయనే ఒక పెద్ద స్యూడో సెక్యులరిస్టు. ఈయన పెద్ద పోటీగాడిలాగా ఒక పార్టీ పెట్టేసి అభ్యున్నత కోసం, దేశ అభ్యున్నత కోసం, రాష్ట్ర అభ్యున్నత కోసం అని చెప్పాడు. పైగా ఒక ఐపీఎస్ నేను తీర్చిదిద్దుతాను అందరినీ అన్నాడు. చివరికి ఈయనేమొచ్చేసి మతత్వ రాజకీయాలు కూడా చేశాడు లోపాయికారికంగా. మతం పేరొద్దు, మా కులం పేరొద్దు అని ఇతనే మతం రాజకీయాలు చేశాడు బుద్ధుడి పేరుతో. తర్వాత ఏమొచ్చేసి మరి ఏమైందో తెలియదు, బీఆర్ఎస్ ఏం ఆశ చూపించిందో తెలియదు, కానీ చివరికి మన ఎన్నికల్లో అక్కడ వెళ్ళిపోయాడు బీఆర్ఎస్ వైపు. అప్పుడే ఆయన పరువు పోయింది. ఈయన మళ్ళీ గరికపాటి గురించి మాట్లాడుతాడు. ఈయన్ని అండమాన్ నికోబార్ జైల్లో వేయాలి, అప్పుడు సరిపోద్ది అన్న విధంగా తన ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. దాని యొక్క తత్వం ఏంటో చూసుకోవాలి. రాజకీయ నాయకులు విమర్శిస్తున్నాడు ఆయన. ఈ భోజనం పెట్టి ఓట్లకు తప్ప ఇంకేం లేదు, సరైనటువంటి పోషకాలు లేవు, దీనికి వేరే వాళ్ళని నియమించాల్సింది పోయి అక్కడ టీచరే దీని మీద పడితే ఇంకా అతను ఏం విద్య చెప్తాడు? విద్యాలయాలు భోజనం కోసమా, తిండి కోసమా, విద్య కోసమా అన్న విధంగా ఆయన మాట్లాడుతాడు. తిండి పెట్టొచ్చు, కానీ విద్య చెప్పకుండా తిండి దేనికి అన్న విధంగా ఆయన మాట్లాడుతాడు. భోజనం మంచిదే, ఎంతోమందికి అది మేలు చేస్తుంది, కానీ సరిగ్గా పెడుతున్నారా? కాంట్రాక్టులు తినకుండా, కాంట్రాక్టులు ఎంత తినాలో అంత తింటే ఓకే, సగానికి సగం తినేస్తే ఇంక పిల్లలకి ఏం పెడతారు?